మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు బాబా నువ్వు మొదలై ఒరిజినల్ పాత ఎలిపేట ఇది శ్రీవాళ్ళ గారి లేఅవుట్ ఫ్యామిలీ సార్ మన సొంతమే అడగట్లేదు సార్ వచ్చి వస్తాను రే అగరా ఉద్యోగం పెద్ద ముసలాండి చేసుకున్నాను ప్రతి ఏసీ ఎవరికైనా ఏసీఐకి పంపిస్తుంటే ఇమీడియట్ వాళ్ళు పిఏకి పంపాలా ఏసీఐకి పంపిస్తుంటే వాళ్ళు పిఏకి పంపాలి. జనవరి 7వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న సందర్భంగా మహాసభ జరగబోతోంది. ఎన్నికల సంకారం ఊరించబోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు. ఇది తద్వారా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఎన్నికల సంకారంగానే భావించాలి. రెండోది కొత్త పశ్చిమ గోదావరి జిల్లా తాలూకు 7 నియోజకవర్గాల తాలూకు జన సమీకరణ, కార్యకర్తలతో పాటు అభిమానులు, దాంతోపాటు ప్రజలు కూడా మమేకం చేసి 1,00,000 మంది తక్కువ కాకుండా ఈ మీటింగ్ జరపాలని ఈరోజు సభ నిర్ణయించడం జరిగింది. తద్వారా నభోతో నభవిష్యత్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ జరగబోతోంది. దాంట్లో ఉభయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన తాలూకు ఆలోచనలు కానీ, అవినీతి అక్రమాలకు అడ్డగట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని ఎండగట్టుకోవడంలో కానీ, ఆయన చేస్తున్న ఆలోచనలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈరోజు ఈ వేదిక బహిర్గతం చేయబోతూ ఉన్నాయి. మొన్నటి వరకు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు నెగ్గుతున్న జగన్మోహన్ రెడ్డి 80 మంది నెగ్గరనేసి బహిర్గతం చేసిన సందర్భంగా అభినందిస్తున్నా జగన్మోహన్ రెడ్డిని. అంటే 80 నియోజకవర్గాలు నెగ్గవని చెప్పి అతనిగానే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందని చెప్పి సంకేతాన్ని ఇచ్చి నా పార్టీ భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం కొత్త అభ్యర్థుల్ని, ఒక అభ్యర్థిని ఒక చోటకి లేదు కొత్త అభ్యర్థులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. దాన్ని బట్టి చేస్తే మీ అభ్యర్థి ఇక్కడ నెగ్గడన్న తర్వాత పక్క నియోజకవర్గం నెగ్గుతాడు అంటే మీ అభ్యర్థి డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి నువ్వు చేసిన ప్రయత్నానికి అభినందిస్తున్నా. ఎన్నికలు అవినీతికి, నీతివంతమైన రాజకీయానికి పోరాటం తప్ప ధనికుడికి పేదవాడికని చెప్తా ఉన్నావు. నీకు నియోజకవర్గాల్లో నీకు అనేక మంది ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక భవనాలు ఉన్నాయి. ఆఖరికి మీడియాలు ఏమంటా ఉన్నావు? మీడియా సాక్షి మీడియా నీదే, ప్రింట్ మీడియా నీదే, TV9 నీదే, NTV నీదే, 10TV కూడా నీదే. కాదని చెప్పగలవా? ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాం. మీ అందరూ కూడా ఎన్నికల శంఖారావంలో సంబంధించిన అవినీతికి, అక్రమాలకి అడ్డుకట్టేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది 2024 ఏప్రిల్ మే మాసంలో జరగబోయే ఎన్నికల యొక్క
ఎన్నికల సంకారంగా భవిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు.